పోటీ చివరి నిమిషంలో దక్షిణామూర్తి కొడుకుతో వచ్చి మాలిని చెంప పగలగొట్టిన దశరథ. మరిదంతా ఎలా జరగబోతుంది? అసలు దక్షిణామూర్తి కొడుకు ఎక్కడున్నాడు? మరి మాలిని చెంప దశరథ ఎందుకు పగలగొట్టాడు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే పోటీకి అందరూ రానే వస్తారు. కానీ పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా మాలిని కొనేస్తుంది. అలా కొనేయడంతో అంటూ ఉంటాడు శివనారాయణ, ఏం దక్షిణామూర్తి, ఇంకా కూడా నువ్వు మారలేదని అర్థమవుతుంది. నువ్వు కుట్రలు కుతంత్రాలతోనే గెలవాలి అనుకుంటున్నావని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. ఈలోగానే, ఏంటి బాబాయ్, నువ్వే కదా అన్నావు ఎవ్వరిని కొనలేము అని, అందుకే కొని చూపించాను అని చెప్పి మాలిని అంటూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? గెలవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తారా? ఏంటి సుమిత్ర, నీ మెట్టినిల్లు గెలవాలని నీకెలా కోరుకుంటుందో నా మెట్టినిల్లు గెలవాలని నేను కూడా అలానే కోరుకుంటాను కదా. నువ్వు నీ మెట్టినింటి కోసం పోరాడుతుంటే నేను నా మెట్టినింటి కోసం పోరాడుతున్నాను. ఇద్దరిది ఒకే అభిప్రాయం, ఒకే ఆలోచన. అలాంటప్పుడు నా ఆలోచనని ఎందుకు తప్పు పడతావు? నీ దారి నీది, నా దారి నాది అని నువ్వే చెప్పావు కదా. గెలవడం కోసం ఏదైనా చెయ్యాలి అనుకునేదాన్ని నేను, నీతిగా నిజాయితీగా గెలవాలి అనుకునేది మీరు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇందులో ఎవరి అభిప్రాయాలతో ఒకళ్ళకి సంబంధం లేదు కదా అని చెప్పేసి మాలిని అంటూ ఉంటుంది. ఇంకేం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతారు మళ్ళీ శివనారాయణ ఫ్యామిలీ అయితే. ఇక్కడ చూస్తే ఇక సూరజ్ దగ్గరికి వస్తుంది జోష్న. నువ్వు నాకు ఒక ఫేవర్ చేసి పెట్టాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటది? ఏంటా ఫేవర్? ఏం చేయాలి? నేను గెలవాలి. నువ్వు గెలవాలి అంటే ఇక ఇక్కడ దీప గెలవకూడదు. దీప నాకన్నా పై స్థానంలో కూర్చుని ఉంది. నేను ఆ ఇంటి వారసురాల్ని కాబట్టి నేనే గెలవాలి. దీప కన్నా పై స్థానంలో నేనే ఉండాలి. అందుకనే ఈ పోటీ జరగకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి? ఈ పోటీ జరగకూడదు, ఈ పోటీలో మనం ఓడిపోవాలని చెప్తున్నావు. కాదు, దీప ఓడిపోవాలని చెప్తున్నాను. దీప ఓడిపోతే ఒకటి, జోష్న రెస్టారెంట్ ఓడిపోతే ఒకటా అని చెప్పి అంటూ ఉండగా, ఏం చేస్తావు? నాకు అదంతా అనవసరం. ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో నాకు తెలియదు. దీప మాత్రం గెలవకూడదు. ఇక అక్కడ జోష్ననే మా తాత మెచ్చుకోవాలని చెప్పి అంటూ ఉండగా, సరే నువ్వు అనుకున్నట్టే చేద్దాం. నీకోసం ఈ మాత్రం చేయలేనా బంగారం? ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక సూరజ్ అయితే అలా అనేసరికి, నిజంగానే హెల్ప్ చేస్తావా? నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అని చెప్పేసి తెగ సంబరపడిపోతుంది. అయ్యో బంగారం, నీకోసం ఆ మాత్రం చేయకపోతే నీ మీద నాకున్న ప్రేమకు అర్థమేముంది? నీకోసం ఖచ్చితంగా చేస్తాను. నిన్నే గెలిపిస్తాను. నువ్వే మీ తాత దగ్గర మంచి పేరు తెచ్చుకుంది గాని అని చెప్పి సూరజ్ అంటూ ఉండగా, వీడు నిజంగానే సాయం చేస్తాడా, లేకపోతే మళ్ళీ ఏదైనా తిరకాసు పెడతాడా అని చెప్పేసి జోష్ని అనుకుంటూ ఉంటుంది. ఈ లోకాన్ని సూరజ్ దగ్గరికి వాళ్ళందరూ వస్తారు. ఏమైంది బ్రదర్, ఏం జరిగిందని చెప్పి అంటూ ఉండగానే, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒకే ఒక చెఫ్ను కూడా వాళ్ళు కొనేశారు. ఇప్పుడు ఈ పోటీల్లో పాల్గొనడం ఎలాగో నాకు అర్థం కావడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు అని చెప్పేసి కార్తీకు దీప ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. మనకిప్పుడు ఇప్పటికిప్పుడు చెఫ్ ఎవరు దొరుకుతారు? అసలు ఎవరిని తీసుకురాగలము? ఇప్పటికిప్పుడు చెఫ్ దొరకడం చాలా కష్టం అవుతుందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, అయ్యో ఎందుకు కంగారు పడతారు? చెఫ్ దొరికేశారు. ఎవరా చెఫ్? ఎవరున్నారు? ఎవరు మనకిప్పటికిప్పుడు సహాయం చేసేవాళ్ళు? ఇదిగో జోష్నే. జోష్న ఖచ్చితంగా ఇక మీకు సపోర్ట్ చేస్తుంది. ఏంటి? జోష్న? జోష్న వంట చేసిందంటే ఇక అంతే సంగతులు. మొదటిలోనే వెనక్కి వచ్చేయడం తప్ప ఏమీ ఉండదు. జోష్నకి పొయ్యి మీద టీ పెట్టుకోవడమే రాదు. కనీసం గ్యాస్ వెలిగించడం కూడా రాదు. ఇలాంటి వాళ్ళని నమ్ముకుని పోటీకి దిగితే మొదట్లోనే తలదించుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది. తాత ఆగ్రహానికి అందరం బలైపోతాము అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. అక్కడ కార్తీక్ అయితే, అయినా నేను పోటీల్లో నిలబడతానని మీతో చెప్పానా? ఎందుకు సూరజ్ నన్ను ఇరికిస్తావేంటి? అయ్యో మేడం, మీరే కదా అన్నారు దీప గారి మీద మీరు పై స్థానంలో ఉండాలని. ఇప్పుడు కనుక మీరు ఈ పోటీల్లో గెలిచారు అంటే దీపగారి కన్నా మీరే గొప్పని చెప్పి మీ తాతయ్య గారు మెచ్చుకుంటారు. మీకు సీఈఓ పదవిని ఇచ్చేసినా ఇచ్చేస్తారు.
మీకు ఇందులో కనుక మంచి పేరొస్తే ఖచ్చితంగా మీరు దీపగారి కన్నా పై స్థానంలోనే ఉంటారు అని చెప్పేసి అంటూ ఉండగా, ఒరే సచ్చినోడా! ఇలా ఇరికిస్తావా నన్ను? నువ్వు నిజంగా సహాయం చేస్తావనుకుంటే అడ్డంగా ఇరికించి పడేస్తున్నావు కదరా! నేను వంట చేస్తానంటే నా వాళ్ళెలా నమ్ముతారు? పైగా నాకు వంట చేయడం రాదని వాళ్ళందరికీ బాగా తెలుసు. నేను కనుక పోటీలో దిగానంటే వాళ్ళు ఓడిపోయి వెనక్కొస్తారని కూడా తెలుసు. ఇలా ఇరికించేసావేంట్రా? అని చెప్పి అంటూ ఉండగానే, ఇదంతా కాదు కానీ బ్రదర్, ఇప్పుడు పోటీ ఎలాగూ ఏముంది, ఈవిడ గారిని తీసుకువెళ్తే ఈవిడ గారు వంట చేసి గెలిపిస్తుంది. దీపగారి కన్నా పై స్థానంలో ఉంటుంది. అది కాదు బ్రదర్, లేదు, వదిన వంట చేస్తే గెలుపనేది మనకే వస్తుంది. అంటే వదిన సీఈఓ కదా, సీఈఓ అయితే రెస్టారెంట్ తరపున పోటీ ఎవరైనా చేయొచ్చు. వదినే వంట చేయాలి, తను చేస్తేనే గెలవగలదు. ఆ చెఫ్ కన్నా కూడా వదిన వంట బాగుంటుంది. దీపగారు వంట చాలా బాగా చేస్తారు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఎందుకు వదినే అని పిలువు, పర్వాలేదు, ఆఫీసులో అయితే ఇక గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి, కానీ ఇక్కడ అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే దీప, ఇక నువ్వే చెయ్యాలి, నీకు తప్పదు అని చెప్పి అంటూ ఉండగానే, లోపల ఏమంటారో ఏంటో, ఏ రెసిపీ చెయ్యాలో, ఈ టెన్షన్లో నేను వంట బాగా చేయగలనో లేదో అని చెప్పేసి అంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇలా ఇక అనుకుంటూ ఉంటారు. అక్కడ లోపలికి వెళ్ళి, ఇక్కడ వంట చేయబోయేది ఈ జోష్న రెస్టారెంట్ సీఈఓ అని చెప్పనేసరికి, సీఈఓ వంట చేయడం ఏంటి, చెఫే కదా చేయాల్సింది. తను చెఫ్, సీఈఓ, గొప్ప వంటలక్క కూడా, కాబట్టి తను ఖచ్చితంగా వంట చేస్తుంది, అలాగే గెలిపిస్తుంది. గెలుపు ఓటముల సంగతి చివర్లో చూసుకోవచ్చు, కానీ తను వంట చేయడం అనేది నాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే ఏంటి, మేము ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి నువ్వు ఇదంతా చేస్తున్నావా ఏంటి మాలిని? అయ్యో, అలా ఎందుకు అనుకుంటాను, మీరు పోటీలో పాల్గొన్న తర్వాతే కదా మిమ్మల్ని ఓడించాలనుకుంటాను అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇక దీప వంట చేయడానికి అక్కడ ఉన్నవాళ్ళు ఒప్పుకుంటారు. అలా ఒప్పుకోవడంతో దీప అంత టేస్టీగా వంట చేసిన, అంతకన్నా గొప్ప టేస్టీగా వంట చేసే అతను మన దగ్గర ఉన్నాడు కాబట్టి తప్పకుండా మనమే గెలుస్తామని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఉంటుంది మాలిని. వంటల పోటీలు పూర్తవుతాయి. వంటల పోటీలో దీపది పై స్థానం సాధిస్తుంది. చివరి క్షణంలో దీప గెలుస్తుంది. ఇక మాలినికి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఈలోగానే అక్కడికి వస్తాడు దశరథ. దశరథ రాకతో అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉండిపోతారు. దశరథ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, ఎప్పుడు బయలుదేరావు అని చెప్పేసి అంటూ ఉండగానే, నాన్న మీతో తర్వాత మాట్లాడతాను, ఇక్కడ గెలిచిందెవరు, మనమేరా, మనం గెలవకపోతే ఎవరు గెలుస్తారు? అవును, నీతి నిజాయితీయే గెలుస్తుంది, అంతేకాని నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఎలా గెలుస్తారు? నమ్మక ద్రోహం చేసి మనుషుల్ని నిలువున చంపేసే వ్యక్తులు వీళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. ఏంటి, ఇక్కడ గొడవ పడ్డానికి వచ్చారా? గొడవ పడ్డానికి రాలేదు, నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి దశరథ అంటూ ఉండగానే, మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక ఆ 2 ఫ్యామిలీలు మాత్రమే మిగులుతాయి. ఇక అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇక్కడెవరూ పడేవారు లేరు. మావయ్య తలదించుకుని వచ్చారేమో, హిమాలని తలదించుకునే టైప్ కాదు. గెలిచినంత మాత్రాన ఇక్కడ ఎవ్వరికీ పోయేదేమీ లేదు. ముందు ముందు హిమాలిని ఏంటో నీకు చూపించబోతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, ఎవరి గురించి చూపిస్తావు? నువ్వు నా వాళ్ళనే ఇక తొక్కేయాలని నిర్ణయించుకుని ఇప్పుడు ఇక్కడ నన్ను వదిలేసి వీళ్ళందరి మీద పెత్తనం సాధించి, పగ సాధించి, నా కుటుంబాన్నే లేకుండా చేయాలనుకున్నావు. నా చెల్లెల జీవితాన్ని, నా చెల్లెల కుటుంబాన్ని పునాదులతో సహా పెకిలించాలని చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నావే అని చెప్పేసి వెనుక నుంచి ఒక గొంతు వినిపిస్తుంది గంభీరంగా. అలా వినిపించేసరికి దక్షిణామూర్తి, అలాగే ఇక అక్కడే ఉన్న మాలిని, మరో మనిషి సుమిత్ర, వీళ్ళు షాక్ అయిపోయి ఆ వాయిస్ వింటూ ఉంటారు. రా బావా, ఎందుకు అక్కడే నిలబడ్డావు? ముందుకొస్తేనే కదా ఇక్కడ కొంతమంది నోళ్ళు మూతపడతాయి అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. వస్తున్నాను బావా అని చెప్పేసి అందరి ముందుకి వస్తాడు. ఇక అక్కడ దక్షిణామూర్తి కొడుకైతే అలా వచ్చేసరికి
షాక్ అయిపోతారు. దశరథ, తను నీకు చెప్తాను నాన్న, అన్నీ చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక దశరథ దక్షిణామూర్తి అయితే, ఒరే నాన్న, ఎలా ఉన్నావురా? ఇంతకాలం ఏమైపోయావురా? ఈ నాన్న గురించి మర్చిపోయావా? ఏరా, ఎందుకురా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయావు? ఈ తండ్రి గుండె ఏమైపోతుంది అనుకున్నావురా? నువ్వు, మీ చెల్లెలు, మీ ఇద్దరు నన్ను వదిలేస్తే ఈ నాన్న ఎలా బ్రతుకుతాడనుకున్నావు అని చెప్పేసి దక్షిణామూర్తి ఎమోషనల్ అవుతాడు. కానీ మాలిని మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది తన భర్త వైపు. ఇక అలా చూస్తూ ఉండిపోగానే, ఏంటి, ఏం మాట్లాడడం లేదేంటి? మౌనంగా ఉండిపోయావేంటి? వీడెలా వచ్చాడని అనుకుంటున్నావా? లేకపోతే అసలు వీడు భూమి మీదే లేడని అనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఈలోగానే, అయ్యో అదేంటండి అలా మాట్లాడతారేంటి? నేను అలా ఎందుకు అనుకుంటాను అని చెప్పేసి మాలిని అంటూ ఉంటుంది. ఈలోగానే దశరథ ముందుకు వెళ్తాడు. అలా వెళ్ళిన దశరథ అయితే మాలిని చెంప చెళ్ళమనిపిస్తాడు. అలా అనిపించేసరికి, ఏవండి అని చెప్పేసి సుమిత్ర పిలుస్తూ ఉంటుంది. దశరథ అంటూ శివనారాయణ. ఈలోగా దక్షిణామూర్తి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక, ఏంటి, నీ భర్త మీద ప్రేముందా? నిజంగా ప్రేమున్న దానివేనా? నువ్వేనా ఇలా మాట్లాడేదానివి? ప్రేమ కాదు నీకు, పగ ప్రతీకారం తప్ప. నిలువెల్లా పగ ప్రతీకారాలతో నిండిపోయిన నువ్వు కట్టుకున్న భర్తని, అలాగే మాంగార్ని, అందర్నీ మోసం చేస్తూ నువ్వు మాత్రం గెలవాలని, నా కుటుంబాన్ని నాశనం చేయాలని మాత్రమే నువ్వు కంకణం కట్టుకున్నావు. చిచి, నువ్వు ఒక ఆడదానివేనా? కట్టుకున్న భర్త కోసం ప్రాణాలిచ్చే స్త్రీలు ఉన్న ఈ సమాజంలో కట్టుకున్న భర్తనే బయటకు గెంటేసి, అసలు అతను ఉన్నాడో లేదో తెలియని పరిస్థితిలో ఇక తన తండ్రిని ఉంచి నువ్వు మాత్రం ఆ సామ్రాజ్యాన్ని ఏలాలని చెప్పేసి మా మీద పగ తీర్చుకోవడానికి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నావు. అసలు ఏం జరిగిందిరా దశరథ? మాకేమీ అర్థం కావడం లేదు. అసలు నీకు తనెలా కనిపించాడు? అవును నాన్న, నేను బెంగళూరు వెళ్ళాను కదా, అక్కడ పని పూర్తి చేసుకుని బయటికి వచ్చేటప్పుడు బావ అక్కడ కనపడ్డాడు. అక్కడ కనపడి తను ఎటో వెళ్ళిపోతున్నాడు. కానీ తనని నేను పలకరించలేదు, ఎందుకంటే మన కుటుంబాల మధ్య ఉన్న గొడవల గురించి తెలుసు కదా. ఇక ఆ విధంగా తనని నేను పెద్దగా చూసుకోలేదు. కానీ తను అటుగా వెళుతూ ఉండగా తన దగ్గరికి ఒక కారు వచ్చి ఆగింది. కానీ అయినా కూడా తనకేదో జరుగుతుందన్న భయం లేకుండా అక్కడే నిలబడిపోయినప్పుడు గబగబా వెళ్ళి తనని కాపాడాను. ఆ తర్వాత ఇలా పెద్ద జవాన్లా ఉండవలసిన మనిషి కుప్పకూలిపోయాడు. నన్ను చూసి ఏడుస్తూ హగ్ చేసుకున్నాడు. ఏమైందని అడిగితే తన భార్య కారణంగానే ఇలా రోడ్డులు పట్టుకుని తిరుగుతున్నానని, కోట్ల ఆస్తికి వారసుడై ఉండి రోడ్డు మీద అనాథలా బ్రతుకుతున్నానని జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఎందుకంటే సుమిత్ర అంటే తనకి ప్రాణం, ఆ కుటుంబమే తన ప్రపంచం. కానీ సుమిత్ర ఆ ఇంటికి రాకుండా ఉండడం కోసం వ్యాపార సామ్రాజ్యాన్ని తనే ఏలాలని, తనే మకుటం లేని మహారాణిలా ఉండాలని తన మావయ్య గారిని నమ్మిస్తూ భర్తని బయటకు గెంటేసింది. కానీ తనే వెళ్ళిపోయాడని ఇది కూడా మన మీదే తోసేసి, మీ కారణంగానే తను ఊరే వదిలి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేదని చెప్పి దక్షిణామూర్తిని నమ్మించి మనందరి మీద తనకి పగని ప్రతీకారాన్ని పెంచింది. తన కారణంగానే ఇక భవిష్యత్తు నాశనమైపోయింది. నా స్నేహితుడి కారణంగానే నా కొడుకు మా అందరినీ వదిలేసి ఎక్కడో బ్రతుకుతున్నాడు, ఎవ్వరికీ తెలియకుండా అని చెప్పేసి మాలిని నమ్మించడం కారణంగా మాలిని జీవితం తన స్నేహితుడి ద్వారాగా నాశనం అయిపోయిందని చెప్పేసి మా మావయ్య దక్షిణామూర్తి అనుకునేలా చేసింది. ఆయనకు కూడా ఈ నిజం తెలియదు. కట్టుకున్న మొగుణ్ణి గాలి కుదిలేసి ఇక ఆయన వ్యాపారాలన్నీ తన గుప్పెట్లో పెట్టుకుని ఆయనకే తెలియకుండా తన కనుసైగల మీద ఆ వ్యాపారాన్ని నడిపిస్తూ ఇప్పుడు మనందరం ముందుకి వచ్చి మనం చేసుకుంటున్న వ్యాపారాల్ని, మనకున్న పేరు ప్రతిష్టల్ని పోగొట్టి మనకున్న ప్రతి దాన్ని పునాదులతో సహా కదిలించి వేయాలని, మన కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని ఇక్కడికి వచ్చింది ఈ మాలిని.
చిచి, దీంది ఒక బ్రతికే, తనని నా నోటితో చెల్లి అని పిలవాలని లేదు. ఏం దక్షిణామూర్తి గారు, అసలు ఇంతకాలం మీ కోడలు ఇంత మోసం చేస్తుంటే మీకు ఆ మాత్రం కూడా తెలియకపోవడమేంటి? ఒక పక్క కొడుకు లేడు, మరో పక్క కూతురు దూరమైంది. కోడలు మాత్రమే వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకుంటుంది. అంటే కోడలు గొప్పది అనుకున్నారా? అయ్యో! నిజంగానే అనుకున్నాను అల్లుడు. నా కోడలే నన్ను వ్యాపారాన్ని చూసుకుంటూ, నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధని కూడా మర్చిపోయి తను ఈ ఇంటికి ఇక అన్నీ అయి నిలబడిందని, ఇంటి బాధ్యతలు తీసుకుందని చెప్పేసి పుట్టెడి దుఃఖంలో ఉన్నా కూడా తను మా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటుంది. నా వ్యాపారాన్ని కూడా తనే ముందుకు నడిపిస్తుంది అనుకున్నాను. కానీ నా కొడుకుని, నా కూతుర్ని దూరం చేసి ముందుగా నా కుటుంబాన్ని పునాదులతో సహా పెకిలించేసిందని తెలుసుకోలేకపోయాను అల్లుడు. నిజంగానే తప్పు చేశాను. శివనారాయణ మీద పగ ప్రతీకారాలతో రగిలిపోయానే కానీ నా ఇంట్లోనే నా జీవితాన్ని నాశనం చేసిన ఆడది ఉందని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించరా అని చెప్పేసి కొడుకునంటూ ఉంటుంది. నాన్న, ఇది మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసి. కుటుంబాలను విడదీసి వ్యాపారాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని తను మాత్రమే గొప్పగా బ్రతకాలి అనుకునే మనిషి. మాలిని అంటేనే నిలువెల్ల కుట్రలు కుతంత్రాలతో రగిలిపోయే మనిషి తప్ప మంచితనం, మానవత్వం అనేది మంచు కన్నా కనిపించని ఆడది. ఆడదంటే ఆదిశక్తి అని అంటారు, ఆడదంటే క్షమించే గుణం ఉంది అంటారు. కానీ దీనిలో అసలు ఆడదాని రూపమే లేదు. అసలు ఇది ఆడదే కాదు, మన కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన మనిషి అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇక ఒక్కసారే దక్షిణామూర్తి కుప్ప కూలిపోతాడు అక్కడికక్కడే. నా కుటుంబానికి ద్రోహం చేసి, నా కూతుర్ని, నా కొడుకుని నాకు దూరం చేసి, నా ప్రాణ స్నేహితుణ్ణి నా నుంచి విడదీసి ఈ కుటుంబంతో, నా కుటుంబంతో ఆడుకుని ఏమీ తెలియందల్లా ఇంతకాలం నన్ను నమ్మిస్తూ వచ్చావా? నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం కలుగుతుంది. నీ కారణంగా నా వాళ్ళందరికీ దూరం అయ్యి ఇంతకాలం ఈ వయసు వచ్చేంతవరకు ఒంటరి బ్రతుకు బ్రతికాను. నా కూతురుతో నాన్న అని పిలిపించుకోవాలని పరితపించిపోతూ ఇప్పుడు కూడా నిన్ను నమ్మి వచ్చి నా ప్రాణ స్నేహితుడికి ప్రత్యర్థిగా నిలబడి పోటీకి సిద్ధపడ్డాను. ఇక్కడ కూడా వాడిని ఓడించడం కోసం నువ్వు చెప్పుల్ని కొంటూ ఉంటే గుడ్డివాడిలా, చెవిటివాడిలా నిలబడిపోయి తప్పు చేశాను అని చెప్పేసి దక్షిణామూర్తి కుమిలిపోతాడు. ఇంక ఇలాంటి ఆడదాన్ని మన కుటుంబంలో ఉండనిస్తే మన కుటుంబాలు సంతోషంగా ఉండవు. దీనికి మార్పు అనేది ఎప్పటికీ రాదు. ఇది మారదు. దీనికి స్వార్థం తప్ప మమతలు, మమకారాలు, బంధాలు అనేవి తెలీదు. నా చెల్లెలు చాలా మంచిది. నా చెల్లెలు ఎప్పుడు ఈ కుటుంబాల కోసమే ఆలోచిస్తూ మనందరి కోసం బ్రతికింది. నా చెల్లెలికి దీనికి అసలు పోలికే ఉండదు. నా చెల్లెలతో దీనికి పోలికేంటి? మెట్టినింటి పరువు కోసం తను పుట్టింటిని వదిలేసుకున్న నా చెల్లెలికి మెట్టినింటి పరువుని, పుట్టింటి పరువుని తీసేసి వ్యాపారాన్ని మాత్రమే తన గుప్పెట్లో పెట్టుకుని అందరి ముందు మంచిగా నటిస్తున్న ఈ మాలినికి ఎంతో తేడా ఉంది. ఇలాంటి ఆడది మన మధ్యలో ఉండకూడదు నాన్న. మన మధ్యలో ఉంటే ఈ రెండు కుటుంబాలు ఎప్పటికీ కలవవు అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి కొడుకైతే. అలా ఎప్పుడైతే మాలిని గురించి నిజాలన్నీ బయటపడిపోతాయో ఇక అందరూ షాక్ అయిపోతారు. తండ్రి మీద పగతో రగిలిపోతున్న సుమిత్ర అంతా వదిలే చేసిందని, చివరకు తన అన్నయ్యని కూడా తనకి కాకుండా చేసి తన అన్నయ్యని వదిలేసిన అంత గొప్ప క్యారెక్టర్ ఉన్న మనిషిని తెలుసుకుని తనని అసహించుకుంటుంది. తన అన్నయ్య దగ్గరకు వచ్చి, నేను తప్పు చేశాను, ఇంతకాలం మీ అందరినీ ద్వేషించాను, ఈ ఒక్క ఆడదాని కారణంగా మన కుటుంబాలే చిన్న భిన్నమైపోయాయి, నన్ను క్షమించండి అని చెప్పేసి సుమిత్ర తన అన్నయ్యని, తండ్రిని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఎమోషనల్ అవుతుంది సుమిత్ర. ఇక అలా మాలినికి ఊహించని షాక్ ఎదురవుతుంది. ఎప్పుడైతే దశరథ
తన బావని తీసుకుని తిరిగి వచ్చి మాలిని చెంప పగలగొడతాడు. ఇక మాలిని గురించి మొత్తం నిజాలన్నీ బయటపడిపోతాయి. గెలుపు కూడా జోష్న రెస్టారెంట్‌కే వస్తుంది. ఇదంతా చూస్తూ నిలబడిపోయిన పారిజాతం జోష్నలకి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. జోష్న, పారిజాతం ఇద్దరూ కూడా దీప గెలవకూడదు, ఆ కుటుంబాల మధ్య ఇక కలయిక రాకూడదు అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఇక నిర్ఘాంతులైపోయి నిలబడిపోతారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. మాలిని నిజస్వరూపం బయటపడాలి. మాలిని భర్త తిరిగి వచ్చి మాలినికి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.